సభకు నమస్కారం. సురైనాది ఒరిజినల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనం, అభివందనం. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ చూస్తారా, వెనకాల లైట్ ఉంది, ఫోన్లో తీశారు, ఇట్లాంటి పిచ్చి కామెంట్స్ పెట్టి దిక్కుమాల అనాలిసిస్ చేస్తారో చూద్దాం. మనకున్న ఎన్నెన్నో అలవాట్లలో మ్యాక్సిమం అన్నీ కూడా దిక్కుమాలిన అలవాట్లే. అంటే దీనికి మీరు, నేను ఎవ్వడూ ఎక్సెప్షన్ కాదు. ఇదిగో నేను ఈ షీట్ మొత్తంలో ఈ దిక్కుమాలిన అలవాట్లు రాశా. సో ఇందులో ఎన్నిటికీ మీరు రిలేట్ అవుతారు, ఎన్ని రిలేట్ అయిన వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేస్తారు, ఎంతమందికి వీడియో ఫార్వర్డ్ చేస్తారు, సెల్ఫ్ అనాలిసిస్ ఎంత చేసుకుంటారో చూద్దాం. మనకున్న ఫస్ట్ దిక్కుమాలిన అలవాటు, అంటే దీనికి ఎవ్వడు ఎక్సెప్షన్ కాదు, నేను, మీరు అందరూ మంచిగా స్నానం చేస్తాం. తువాలుతో మొత్తం దాన్ని తడిచేలాగా ఇక్కడి నుంచి ఏ అవయవం వదలకుండా తుడుచుకుంటాం. తువాలు తీసుకుపోయి మంచం మీద వేస్తాం. లేదా ఈ డైనింగ్ టేబుల్ కుర్చీలు ఇవి ఉంటాయో దాని మీద వేస్తాం. మన ఇంట్లో ఒక దండెం ఉంటుందని, లేకపోతే అది స్టీల్తో ఇంకొకటో అని, దాని మీద తువాలు ఆరేయాలి ప్రతిసారి. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి పూట తింటాం కదా, మరి ప్రతిరోజు దాన్ని ఆరేయాలి దాని మీద అని మనకు కామన్ సెన్స్ ఉండదు. దీనికి అబ్బాయిలే ఈ కామెంట్కి అర్హులంటే అచ్చు తప్పు. ఇట్లా తుడుచుకొని ఇట్లా అని స్టైల్గా వేసే ఆడ లేడీసు లేకపోలేదు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఒప్పుకోరు. బట్ ఎస్, ఇదొక అతి ముఖ్యమైన దిక్కుమాల అలవాటు. ఇంకొకటి, మంచినీళ్ళ దగ్గర నుంచి టీలు కాఫీల వరకు గ్లాసులు తాగుతాం. తాగింది అక్కడ మంచం కిందనో, టేబుల్ మీదనో, ఇంకొక చోటో పెట్టేస్తాం. అదైతే చాలాసార్లు మిగిలిపోయిన కాఫీ టీ తంతే మొత్తం అంతా ఒలికి చిల్లరగా అవుతుంది. లేదా ఎండిపోయి ఆ గ్లాస్ అక్కడే పడి ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి సింకులో పెట్టడం అనే ఒక ప్రక్రియ ఉంటుందని మనకి తెలుసు, కానీ మనం పాటించం. ఇది ఇంకో దిక్కుమాల అలవాటు. ఇంకొకటి, పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడతాం మనం. అంతర్జాతీయ రాజకీయాలు, మనటి జరిగినటువంటి గ్లోబల్ సమిట్ అండ్ WTC గురించి లైట్స్ ఆఫ్ చేస్తాం, చెయ్యం. ఆన్ చేసిన లైట్స్ ఆఫ్ చేయం మనం. లైట్లు, ఫ్యాన్లు, టీవీ స్విచ్లు వగైరాలు ఆన్ చేసి వదిలేస్తాం అంతే. దాన్ని ఆఫ్ చేయడానికి చేతికి మనందరికీ ఏం పురుగు పుడుతుందో తెలియదు, కానీ ఆఫ్ చెయ్యం మనం. మళ్ళీ మనం ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడతాం. కరెంటు బిల్లు 500 రూపాయలు తగ్గించుకోవడానికి ప్రణాళికలు మాత్రం అస్సలు వేసుకో. ఒకవేళ వేసుకున్నా చచ్చినా పాటించాం. రోజంతా మనము వాగుతూ ఉంటాం, టీవీ కూడా వాగుతూనే ఉంటుంది. చూసేటప్పుడు ఆన్ చేసుకోవడం ఒక పద్ధతి, చూడడం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడం ఇంకో పద్ధతి. లేచి మనం పనుల్లో వెళ్ళిపోతాం, అది మాత్రం మోగుతూనే ఉంటుంది, చప్ 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 అనుకుంటూ. నెక్స్ట్, ప్రతి పూట ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని ఎక్కువైందని చెప్పి పాడిస్తుంటాం. నిజంగా ఇట్లా చేసే వాళ్ళకి 9,999 రూపీస్, 9,999 రూపీస్ ఫైన్ వేసినా కూడా తప్పలేదు. మరి బఫేలకి వెళ్ళినా వేస్ట్ చేస్తారు ఎందుకురా? వాడి ఎంత కావాలో అంత మనం పెట్టుకుంటాం కదా. లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళు పెట్టేదే తక్కువ. ఓ 300 మంది అంటే 100 మందికి చేస్తారు వాళ్ళు, ఈ తిత్తే పెడతారు. అందులో మళ్ళీ కావాల్సింది ఇంత పెట్టించుకొని తినకుండా వేస్ట్ చేసేస్తాం. ఎంత కావాలో అంత పెట్టుకొని ప్లేట్లో నీట్గా తినడం, ఎంత కావాలో అంత వండడం, ఎంత కావాలో అంతే తినడం. తొయ్ కడుపులో తొయ్ తొయ్ తొయ్, ఎంత దిక్కుమాల అలవాటు. ఇంకోటి, రూపాయి కూడా క్యాష్ బయట పెట్టుకుని వెళ్ళడం పర్సులో. అంటే మన గూగుల్ పేలు ఉన్నాయి కదా, ఇంకొకటి ఉంది కదా, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు క్యాష్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. కొంచెం ఒక 500 చిల్లర అస్సలు పెట్టుకోవడం వెళ్ళడం. ఎంత ఉన్నా మనకి ఎప్పుడు 10 రూపీస్ ఇస్తావా, 20 రూపీస్ ఇస్తా, ఎప్పుడు ఇంతే దేహీర్ అడుక్కోవడమే. మనం ఇలా పెడదాం అన్న కామన్ సెన్స్ మనకు ఉండదు. ఇది ఇంకో దిక్కుమాల అలవాటు. ఆ తర్వాత అలవాటు కూడా రాశా. అవసరం లేకపోయినా నాతో సహా అందరం ఆన్లైన్ షాపింగ్కి ఏ విధంగా అడిక్ట్ అయ్యాం. దీనికి ఏ ఈ-కామర్స్ వెబ్సైట్ ఎక్సెప్షన్ కాదు. అవసరం ఉంది లేదు, గుండు సూది దగ్గర నుంచి పూల ప్యాకెట్ వరకు, కూరగాయల దగ్గర నుంచి నూనె ప్యాకెట్ వరకు, సరుకుల దగ్గర నుంచి బట్టల వరకు, బాబా
1000 రూపాయల దగ్గర నుంచి 10,000, 15,000, 5,000, 3,000, 4,000 కొట్టనే ఉంటాం. శాలరీలు పెరిగినాయని సంతోషపడాలో, దానితో పాటు ఖర్చులు కూడా ఎందుకు పెడుతున్నామో తెలియక ఇట్లా దుబారాలు అయ్యాయని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. దీనికి ఇంకెవ్వడు ఎక్సెప్షన్ కాదు. 10ంటికల్లా వచ్చేస్తాం అని చెప్తాం. 10ంటికి ఎక్కడికి వెళ్తాం తెలుసా మనం? స్నానాల గదిలోకి. వీలైతే అది కూడా చేయకుండా పుస్సు పుస్సు అని సెట్లు కొట్టుకొని పరిగెడుతూనే ఉంటాం. 24 గంటలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. లైఫ్లో అతి ఎక్కువ సక్సెస్ సాధించిన వాళ్ళకి ఉంటాయి, ఏం చేయకుండా కూర్చున్న వాళ్ళకి ఉంటాయి. బట్ ఆ 24 గంటలు ఎంత మైండ్ఫుల్గా మేనేజ్ చేయాలో మనకు అర్థం కాదు. పక్కన వాడికి మాత్రం అబ్బో బొచ్చడు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఫ్రీ కదా, టైం మేనేజ్మెంట్ జీరో. పాపం జీరో కూడా సిగ్గుపడుతుంది. నా వాల్యూ ఎందుకు టైం మేనేజ్మెంట్ నీకు లేకపోతే పెట్టి తీస్తావు అన్నట్టు. నెక్స్ట్, టైంకి తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి అనే ఒక మేనియా. టైం టు టైం. అసలు మనం ఏదైనా సాధించినా సాధించకపోయినా, స్టూడెంట్స్ అయితే ఏదైనా చదివినా చదవకపోయినా, ఉద్యోగస్తులు అయితే ఆ రోజు ఇవ్వాల్సిన డెలివరబుల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా టైం టు టైం మాత్రం మిగుతాం. ఇంకొక పిచ్చి అలవాటు ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా నోరు ఆవులాగా ఆడిస్తూనే ఉంటాం. చివరికి ఆ జీవి కూడా, ఆ మాత గోమాత అవసరం ఉన్నప్పుడే తింటుంది గడ్డి. మనం అవసరం ఉన్నా లేకపోయినా బాగుందని తింటాం, 3 బాగాలేదని తింటాం, 3 ఆకలిస్తోందని తింటాం, ఆకలి వేయట్లేదని తింటాం, ఆకలి వేయబోతోందేమో అని తింటాం, కళ్ళు తిరుగుతాయని తింటాం. ఇది నిజంగానే మేనియా. నెక్స్ట్, ప్రతి 10 నిమిషాలకి ఒకసారి చేస్తున్న పని నుండి బ్రేక్ తీసుకుంటాం. దీనికి స్టూడెంట్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఎక్సెప్షనల్ కాదు. దీనికి వంట వండడం దగ్గర నుంచి పని చేయడం వరకు 10 మినిట్స్కి ఒకసారి చేసుకుంటాం, ఫోన్ తీసి 10 మినిట్స్కి ఒకసారి చేస్తాం, ఫోన్ తీసి మాట్లాడతాం. 10 మినిట్స్కి ఒకసారి వర్క్ చేస్తాం, బ్రేక్ తీసుకుంటాం, ఫోన్ తీసి చూస్తాం. మళ్ళీ దీనికి బ్రేక్ ఉండదు. 5, 10, 20, 30 నిమిషాలు ఇదిగో ఈ హ్యాబిట్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. గుండెకి సస్తామంటారు పొద్దున్న లేవగానే ఫోన్ చూస్తే. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బే, అంతో సింగిత జ్ఞానం ఉంటే నా బోటి దిగి వీడియోలో మాట్లాడాల్సినగా ఇచ్చేందుకు వస్తుంది. నెక్స్ట్, ప్రతి సిచ్యువేషన్ని సమస్య కింద తీసుకొని గంటలు గంటలు చెప్తాం. ఉదాహరణకి హస్బెండ్ అండ్ వైఫ్కి ఆ రోజు పొద్దున ఏదో అయింది, లేదా పిల్లలతో పడలేదు, లేదా ఆఫీస్లో ఏదైనా ఇష్యూ జరిగింది. దానికి ఎమోషనల్ అయిపోయి శోకాలు పెట్టేసుకొని మొత్తం ఫ్రెండ్స్ అందరికీ ఆ రోజు ఎవరిని కలిస్తే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ చెప్పి 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 ఒక 100 సార్లు మళ్ళీ ఆ దుర్ఘటనని బతుకుతాం మనం. నోరు మూసుకోవడం అనేది మనలో ఎవ్వరికీ రా. ఇది ఒక కేటగిరీ అయితే, జరిగిన విషయాలే చెప్పిందే చెప్పి రోజంతా చెప్పి 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 వాళ్ళ బుర్రలు పక్కన వాళ్ళ చెవులు కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. చెవుల్లో విష ప్రయోగం అంటే ఫుడ్ పాయిజన్, చెవులో విష ప్రయోగం జరగడం అంటే ఇదే. ప్రతి ఫంక్షన్కి, స్పెషల్ ఒకేషన్కి మనందరితో సహా బట్టలు కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మన వార్డ్రోబ్ నిండా బట్టలు ఉంటాయి, కానీ ఆ టైంకి వేసుకోవడానికి బట్టలు ఉండవు. యాక్చువల్లీ బేసిక్గా మనకి వేసుకోబుద్ధి కాదు, బోర్డమ్. మన జీవితంలో బోర్డమ్ని బట్టలకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఏ స్పెషల్ ఒకేషన్ వచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ పెళ్ళి వచ్చినా, చీరల దగ్గర నుంచి బట్టల వరకు మనకు వేసుకోవడానికి ఏముండవు. లేవు లేవు లేవు, ఒకటే 7. స్తోమత బట్టి నగలు కూడా కొనుక్కుంటుంటాం ప్రతి ఒకేషన్కి. ప్రతి 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 వాడడుగుతాడు, వీడడుగుతాడు, చిన్న చూపు అని 700, 800 ఉన్న బంగారాన్ని ఈ 30, 40, 50 ఏళ్లలో ఆకాశానికి ఎక్కించి కూర్చోబెట్టాం. అందుకే అదేదో సినిమాలో చెప్పినట్టు మన నెత్తి మీద ఎవ్వడు చేతులు పెట్టుకోకర్లే, మనం పెట్టుకుంటాం చాలు. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్, అప్పు. అవసరం కోసం చేసేవారు, అవసరం ఉంటుందేమో అని చేసేవారు, అవసరం ఉన్నా లేకపోయినా చేసేవారు. అప్పు ఇస్తావా 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 అని అబ్బాబ్బాబ్బాబ్బా 1000, లక్షలు, కోటి రూపాయల దాకా అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఎట్లా నిద్రపోతారో, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నాకు ఒకసారి చూడాలనిపిస్తుందండి. ఒక 10,000, 5,000, 2,000 అప్పు ఉంటేనే, 100 రూపాయలు ఎవరి దగ్గరైనా తీసుకుంటేనే ఇచ్చే బుద్ధి వేస్తారు, అసలు తీసుకోబుద్ధి కాదు. అట్లాంటిది ఇన్ని వేలు, లక్షలు ఎట్లా అప్పు తీసుకొని సుకూరు ఇట్లా గుండెల మీద చేయి వేసుకొని పడుకుంటారో. అసలు మహానుభావులు, వీళ్ళందరినీ అసలు మ్యూజియంలో పెట్టచ్చు. అనవసరం వాగుడు, టైంపాస్ వాగుడు వాగేవాళ్ళు. ఓకే. నెక్స్ట్, ప్రతి వీకెండ్ బయటకు వెళ్ళిపోతారు చాలామంది. ఇప్పుడు పెరిగిన సో కాల్డ్ అర్బన్ కల్చర్లో ఓకే, ప్రతి వీకెండ్
అవసరం ఉన్నా లేకపోయినా బయటికి వెళ్ళిపోయి తినేసి ఎంజాయ్ చేసి ఉత్తపుణ్యానికి విండో షాపింగ్కి వెళ్ళి 20,000 30,000 50,000 టెంప్ట్ అయిపోయి ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా బుంగమూత వేసుకొని బాధపడేవాళ్ళు ఐ హర్ట్ అనుకునే వాళ్ళు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్, ఆకలితో సంబంధం లేకుండా నోరాడించడం, ఇది కూడా చెప్పాను కదా. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నేను చెప్పే విషయం ఏంటో నీకు తెలియదు, పూర్తిగా తెలుసుకొని సావు. షార్ట్స్ చూడడానికి అలవాటు పడ్డావు కాబట్టి నీ స్క్రీన్ టైం కూడా ఒక 5-6 మినిట్స్కి మించి రిటెన్షన్ చేయలేవు. ఏముంది ఏముంది ఏముందని స్క్రోల్ చేస్తావు. నీకు విషయం పూర్తిగా అర్థం కాదు, కానీ కామెంట్ బాక్స్ ఉంది కదా అని కామెంట్స్ పెట్టేస్తూ ఉంటావు. అట్లాంటి అడ్డమైన కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వను. మంచి కామెంట్స్ చూసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని మనసులో అనుకుంటాను అంతే. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే, ఎవరికైనా రిలేటబుల్గా ఉంది మీ సర్కిల్లో అంటే వాళ్ళకి షేర్ చేయండి, చూడండి, 10 మందికి పంచండి. ఓకేనా? ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ స్టీరియో.